నమస్కారం టీవీ7 న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. లోక్సభ ఎన్నికలు పార్లమెంట్ నిర్వహణపై తొలిసారి స్పందించిన ఆర్ఎస్ఎస్ చీఫ్ ఎన్నికలు ముగిసిపోయాయని ఇక దేశ నిర్మాణంపై దృష్టి సారించాలని పిలుపు. జనసేన శాసనసభాపక్ష నేతగా పవన్ కళ్యాణ్ ఏకగ్రీవంగా ఆమోదించిన ఎమ్మెల్యేలు. తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరిక. 7-13 జిల్లాల్లో భారీ వర్షాలు. లోక్సభ ఎన్నికలు పార్లమెంట్ నిర్వహణపై రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తొలిసారి స్పందించారు. ఎన్నికలు ముగిసిపోయాయని ఇక దేశ నిర్మాణంపై దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. ఎన్నికలు యుద్ధం కాదని పోటీ మాత్రమేనని వ్యాఖ్యానించారు. ఎన్నికలు ఏకాభిప్రాయం కోసం జరిగే ప్రక్రియ అన్నారు. పార్లమెంటుకు 2 పార్శ్వాలుంటాయని కాబట్టి ఏ ప్రశ్ననైనా 2 కోణాల్లో పరిగణించవచ్చునని సూచించారు. ప్రతి సమస్యకు 2 వైపులా ఆలోచించాలని, ఒక పార్టీ ఒక వైపు ప్రస్తావిస్తే ప్రతిపక్ష పార్టీ మరొక కోణాన్ని ప్రస్తావించాలని అన్నారు. ఈ ప్రక్రియ ద్వారా మాత్రమే సరైన నిర్ణయానికి చేరుకోగలమని భగవత్ అన్నారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాల ప్రాముఖ్యతను ఆయన నొక్కి చెప్పారు. నాగపూర్లో జరిగిన ఆర్ఎస్ఎస్ కార్యక్రమంలో ఆయన ఈ మేరకు మాట్లాడారు. ఈ మేరకు నూతన ప్రభుత్వం ప్రతిపక్షాలకు ఆయన సలహాలిచ్చారు. టీడీపీ, జనసేన, భాజపా కూటమి శాసనసభాపక్ష సమావేశం ప్రారంభమైంది. కూటమి తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు విజయవాడ ఏ కన్వెన్షన్లో భేటీ అయ్యారు. టీడీపీ అధినేత చంద్రబాబును శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. చంద్రబాబును సీఎం అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ ప్రతిపాదించగా 3 పార్టీల ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. అనంతరం కూటమి శాసనసభాపక్ష నేతగా చంద్రబాబు ఎన్నికైనట్లు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రకటించారు. ఈ ఏకగ్రీవ తీర్మానాన్ని కూటమి నేతలు గవర్నర్కు పంపనున్నారు. అనంతరం ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానం పలుకనున్నారు. బుధవారం ఉదయం 11:27 ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దేశ చరిత్రలో ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఇటువంటి అద్భుతమైనటువంటి విజయం ఇంతవరకు ఎప్పుడు మనం చూడలేదు. అటువంటి విజయాన్ని మనం సాధించాం. ఆ విజయానికి కారకులైనటువంటి అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి, ప్రధానమంత్రి మోడీ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, పురంధేశ్వరి మేడం గారికి మరొకసారి హృదయపూర్వకంగా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను. అద్భుతమైన విజయం సాధించామని ఆనందం మనకున్నా సరే, మనందరిపైన గురుతరమైనటువంటి బాధ్యత కూడా ఉంది అని మనందరం కూడా ఒక్కసారి గుర్తుపెట్టు. భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుపాటి పురంధేశ్వరి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. తాడేపల్లిగూడెం సభలో నేను చెప్పినట్టుగా ఒక దార్శనికులు, 4 దశాబ్దాల సుదీర్ఘ అనుభవం, ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్న తెలుగుదేశం జాతీయ పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక నమస్కారం. గత దశాబ్ద కాలంలో రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నలిగిపోయారు, నలిగిపోతున్నారు. గత 5 సంవత్సరాలుగా మరి రాష్ట్రంలోని విపత్కర పరిస్థితులు తెలుసు. మనందరం సమిష్టిగా పోరాటం చేసి కలిసికట్టుగా ఉండి అద్భుతమైన మెజారిటీలతోటి 164 శాసనసభ స్థానాలని ఎన్డీఏ ముఖ్యమైన కారణాల వల్ల ఓడిపోయాను తప్ప ఇంకోటి కాదు. అంటే ఇక్కడ ఒక లెసన్ మనందరికి అర్థమైంది ఏంటంటే, అభ్యర్థులు గట్టిగా నిలబడుకున్న ప్రతి ఒక్క చోట ప్రజలు మనల్ని ఆశీర్వదించారు, గెలిపించారు. ఇదే ఈ యొక్క ఎన్నికల్లో మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక ప్రత్యేకమైన విషయం. నేను చాలాసార్లు ఎన్నికలైన తర్వాత సమీక్షలు చేసుకున్నాం, కానీ ఇలాంటి విజయం, ఎలాంటి సాటిస్ఫాక్షన్ ఎప్పుడూ లేదు. దీనికి కారణం ప్రజలు మన మీద నమ్మకం పెట్టుకున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాదు, అసెంబ్లీ ఎన్నికల్లో చూస్తే 95,000 ఓట్ల మెజారిటీతో గెలిపించారు. గాజువాక 95,000 ఓట్ల మెజారిటీతో గెలిపించారు. ఈ విషయాలు
నేను పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీకి వెళ్ళినప్పుడు, పురంధేశ్వరి గారు వచ్చినప్పుడు ఈ రాష్ట్రంలో ఇచ్చిన మ్యాండేట్ వల్ల ఢిల్లీలో మమ్మల్ని అందరూ గౌరవించే పరిస్థితికి వచ్చారు. మీ గెలుపు వల్ల ఈరోజు అనుమానాలు ఉండేటివి. ఓటు ట్రాన్స్ఫర్ అవుతుందా లేదా, ఓటు ట్రాన్స్ఫర్ కాకపోతే ఎక్కడన్నా సీట్లు నష్టపోతామని. అందుకే మీరు ఒకసారి చూస్తే ఎన్నికలు మొత్తం సెట్ అయింది, నామినేషన్స్ వేసాం, ముందుకెళ్ళాం. అదే సమయంలో మొట్టమొదటిసారిగా కొవ్వూరులో 3 పార్టీల నాయకులు కలిసి, నేను, పవన్ కళ్యాణ్ గారు, పురంధేశ్వరి గారు ముగ్గురం కలిసి ఫస్ట్ మీటింగ్ అడ్రస్ చేశాం. అక్కడి నుంచి 6 జిల్లాల్లో మేమిద్దరం కలిసి తిరిగాం. బీజేపీ నాయకులు కలిసి వచ్చారు. ఆ తర్వాత మొట్టమొదటిసారిగా అమిత్ షా గారు ఏదైతే అనంతపూర్లో ధర్మవరం కాన్స్టిట్యున్సీకి వచ్చారు. నేను మొన్న నేషనల్ మీటింగ్లో కూడా చెప్పాను. ఆయన వచ్చినప్పుడు చాలా స్పష్టంగా ఎందుకు మేము పొత్తు పెట్టుకున్నామనే విషయాలు చెప్తూ ఈ ప్రభుత్వ అవినీతిని ఎండగట్టారు, సూటిగా మాట్లాడారు. ఆ ఒక్క మీటింగ్తో రాష్ట్రం మొత్తం ఒక నమ్మకం వచ్చింది. బీజేపీ కూడా పూర్తిగా ఈ కూటమిని సపోర్ట్ చేస్తున్నారనే కాకుండా ఈ రాష్ట్రానికి ఏ అవసరం ఉందో చెప్పగలిగారు. అది అయిన తర్వాత ప్రధానమంత్రి గారు వచ్చారు. మొట్టమొదటి మీటింగ్ మీరు చూస్తే ఇక్కడనే రాజమండ్రిలో పెట్టారు. రాజమండ్రిలో స్పష్టత ఇచ్చారు. దేని అనకాపల్లిలో స్పష్టత ఇచ్చారు. తర్వాత రాజంపేటలో మాట్లాడుతూ చాలా క్లియర్గా చెప్పారు. ఇదే విజయవాడకు వచ్చినప్పుడు రోడ్ షో పెడితే నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు, ప్రధానమంత్రి గారు కూడా అదే చెప్పారు. బ్రహ్మాండమైన రోడ్ షో విజయవాడలో జరిగిందని ప్రధానమంత్రి గారు కూడా అభినందించే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ కలయికే మన విజయం. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మీరు కష్టపడ్డారు. నేను చాలా ఎన్నికల్లో చూశాను. అందరూ అభ్యర్థులు కూడా ఈ ఎన్నికల్లో కష్టపడిన విధానం కానీ ఇంత కష్టం నేను ఎప్పుడూ చూడలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రతి ఒక్కరూ మనసు పెట్టి పనిచేశారు. అందుకే ఈ గెలుపు వచ్చిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. జనసేన శాసనసభాపక్ష నేతగా ఆ పార్టీ అధినేత పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు జనసేన మంగళవారం ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో తమ పార్టీ శాసనసభాపక్ష సమావేశం జరిగినట్లు తెలిపింది. ఈ భేటీకి పార్టీ ఎమ్మెల్యేలంతా హాజరయ్యారు. ఈ భేటీలో పార్టీ శాసనసభాపక్ష నేతగా పవన్ కళ్యాణ్ పేరును తెనాలి ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనకు ఎమ్మెల్యేలంతా ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. మరోవైపు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలంతా సమావేశమయ్యారు. పార్టీ శాసనసభాపక్ష నేత ఎంపికపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి వారితో చర్చించారు. అధిష్టానం ప్రకటనకు ఎమ్మెల్యేలంతా కట్టుబడి ఉండాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. రాష్ట్ర ప్రజలంతా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిపై విశ్వాసంతో మంచి విజయం అందించారని పురంధేశ్వరి అన్నారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా వస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర బీజేపీ తరపున ఈ కార్యక్రమంలో పాల్గొంటామని పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. మన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, జనసేన శాసనసభ్యులుగా మీరందరూ కూడా ప్రజల పక్షాన్ని నిలబడి పార్టీ ప్రతినిధిగా ఎన్నికైనందుకు మిమ్మల్ని కూడా మొట్టమొదటి శాసనసభ పక్ష సమావేశానికి మనందరం కూడా ఇంత గర్వంగా మంగళగిరిలో మన పార్టీ కార్యాలయంలో ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో ఈ విధంగా చేసుకోవడం నిజంగానే మా పూర్వజనంలో మనం చేసుకున్న ఒక గొప్ప అదృష్టంగా మనం భావించి ప్రజలకి మరింత అంకిత భావంతో, నిండు మనసుతోటి, బాధ్యతతోటి మనందరం కూడా చేయాల్సిన అనేక కార్యక్రమాల గురించి, వీటన్నిటికన్నా పార్టీతోటి చేసే ప్రయాణంలో చిత్తశుద్ధి, నిబద్ధత మన పార్టీ అధ్యక్షులు గారికి అన్ని విధాలుగా ఎల్లప్పుడూ అండగా నిలబడే విధంగా మనందరం కూడా ఆంధ్ర ప్రజలు చూసి గర్వపడే విధంగా మనం కష్టపడి పనిచేయాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ, ఈరోజు శాసనసభ పక్ష నేతగా మనందరం కూడా
ఎంతో గర్వంగా మన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని నాయకుడిగా ఎన్నుకోవడం కోసం ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. సో ఆ తీర్మానం ముందుగా నేను చదువుతాను. దాని తర్వాత మనందరం కూడా ప్రెసిడెంట్ గారిని అభినందించి అప్పుడు కొనసాగిద్దాం. తీర్మానం: ఆంధ్రప్రదేశ్ శాసనసభకు జనసేన తరఫున ఎన్నికైన మేము జూన్ 11, 2024 సమావేశమై శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారిని గర్వంగా జనసేన పార్టీ శాసనసభ పక్ష నాయకునిగా ఏకగ్రీవంగా ఎన్నుకుంటున్నాం. మీరందరూ కూడా ఐ థింక్ యూ షుడ్ గివ్ అ రౌజింగ్. ఈ కాన్స్టిట్యూషనల్ ఫార్మాలిటీ పూర్తయింది కాబట్టి ఇప్పుడు మన పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా మన శాసనసభ పక్ష నేత, మన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడమని రిక్వెస్ట్ చేస్తాం. ఇప్పుడు పార్టీ నేతగా మాట్లాడటం అలవాటు ప్రెసిడెంట్గా మన శాసనసభ పక్ష నాయకుడిగా మాట్లాడాలంటే కొత్తగా ఉంది. ఇప్పుడు గొడవలు పెట్టుకోవడం, మాట్లాడటం, సమస్యలు తీసుకురావడం. బట్ మీ అందరికీ అపూర్వమైన మెజారిటీలతోటి ఘన విజయం సాధించిన మీ అందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు. ఈ సందర్భంలో ఐ వాంట్ టు షేర్ ఫ్యూ థింగ్స్. చాలా ఒంటరి ప్రయాణం చేశాం. జాతీయ స్థాయి నాయకులు కూడా ఢిల్లీలో వాళ్ళు అడుగుతుంది ఏంటంటే, నువ్వు ఎలా పార్టీ నడిపావు? పార్టీ నడపడం మాకు తెలుసు కదా, అధికారం ఒక గుర్తింపు ఉన్న జాతీయ స్థాయి పార్టీలో ఉండి అసలు అధికారం లేకపోతే ఎంత కష్టమో మాకు తెలుసు. అలాంటిది మీరు నాట్ ఈవెన్ ఎ రికగ్నైజ్డ్ పార్టీ, జస్ట్ రిజిస్టర్డ్ పార్టీ, మీరు ఎలా సస్టైన్ చేశారు ఇంతకాలం? వాళ్ళకి నేను ఒకటే చెప్పాను, మేమంటే ప్రేమించే జన సైనికులు, వీర మహిళలు, జనసేన మద్దతుదారులు, వారి వల్ల మేము బలంగా నిలబడగలిగాం. ఒక తీర్మానం నా సైడ్ నుంచి ఏంటంటే, ఈ ఘన విజయానికి కారకులైన అంటే దశాబ్దంగా అన్ని ఒడిదుడుకుల్ని ఎదుర్కొంటూ దెబ్బతింటూ క్షేత్రస్థాయిలో అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతూ మనకి మద్దతు ఇచ్చిన జన సైనికులకి, వీర మహిళలకి, జనసేన నాయకులందరికీ కూడా వారికి నా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మీరు లేకపోతే ఈ రోజున ఈ విజయం ఉండేది కాదు. అలాగే ఈ విజయం అసలు మనం చేసిన పోరాటానికి ముగ్ధులై 2019లో తప్పు చేసాం, ఈసారి ఎట్టి పరిస్థితుల్లో మేము తప్పు చేయమని ప్రతి ఒక్కరూ ఒక 100 మందిలో కలిస్తే 100 మంది చెప్పేవాళ్ళు, ఒకళ్ళు కలిస్తే ఒకళ్ళు చెప్పేవాళ్ళు, ఏ మూలకెళ్ళి చెప్పేవాళ్ళు. ఈ రోజున మనందరికీ కూడా ఇంత భారీ మెజారిటీలు వచ్చినాయి అంటే మనల్ని నమ్మిన ప్రజలందరికీ హృదయపూర్వకంగా మన ఈ మీటింగ్ తరపు నుంచి నేను వారికి నా కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నాను. మనకి వీ హ్యావ్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ. అంటే నేను మొన్నదాకా మాట్లాడుతున్నప్పుడు అదొక పొలిటికల్ రెటారిక్ అనిపించుకోవచ్చు, బట్ ఐ బిలీవ్డ్ ఇన్ దట్ అండ్ ఐ బిలీవ్ ఇన్ ఇట్. అంటే వీ హ్యావ్ టు బ్రింగ్ బ్యాక్ అకౌంటబిలిటీ అండ్ పాలిటిక్స్. జవాబుదారీతనం తిరిగి రాజకీయాల్లోకి తీసుకురావాలి. గొడవ పెట్టుకునేటప్పుడు అంటే మనోహర్ గారు మేము చాలాసార్లు మాట్లాడుకున్నప్పుడు కోఆపరేషన్ అండ్ కన్ఫ్రాంటేషన్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ డెమోక్రసీ. సహకారం, సంఘర్షణ, ఎప్పుడు సహకరించాలి, ఎప్పుడు సంఘర్షించాలి అనేది అది ఆ సమస్యలను బట్టి వాటిని బట్టి. అంతేగాని ప్రతిసారి పోయినసారి ప్రభుత్వానికి కూడా చెప్పాను, మేము చాలా కన్స్ట్రక్టివ్గా ఉంటామని వాళ్ళకి అర్థం చేసుకోలేదు నా మాట, నా డెమోక్రటిక్ స్పిరిట్ని వాళ్ళు అర్థం చేసుకోలేదు ఆ రోజున. అలాగే ఇది కక్ష సాధింపులకి సమయం కాదు. ఇది ఇంత ఘన విజయం ప్రజల నిర్మాణానికి, లేదంటే వారికి అభివృద్ధికి, వారి అభ్యున్నతికి తప్ప ఇది ఒక వెండెట్ట గేమ్ కానీ, లేదంటే పగా ప్రతీకారాలు తీర్చుకోవడానికి గతంలో ఇలా చేశారు కదా మనం ఇలా చేయాలి, అలాంటి ఆలోచన ధోరణిని దయచేసి మనందరం దాన్ని ఎంకరేజ్ చేయకండి దయచేసి దాన్ని. అలాగే చాలా చాలా క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరూ అందుబాటులో ఉన్నాం, నాతో సహా. ఈరోజున జాతీయ స్థాయిలో మరి మనం సాధించిన విజయాలు కూడా చెప్పుకోవాలి. చాలామంది పొలిటికల్ పార్టీ ప్రారంభించారు, మూసేశారు భారతదేశం మొత్తం మీద.
ఈవెన్ ఫ్రమ్ పంజాబ్ నుంచి ఎవరు వచ్చి మాట్లాడుతున్నారు, వాళ్ళ అకాలీదళ ఫ్యాక్షన్ ఒకటి. మా నాన్నగారు స్టార్ట్ చేశారు, మేము స్టార్ట్ చేసి ఇనిషియేట్ చేసి ఆఫ్ చేసేసుకోవాల్సి వచ్చిందని. మన ఎన్నికలకి మనం సాధించింది ఫ్రమ్ ఎ రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీ నుంచి రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ. అండ్ రెండు, నెవర్ బిఫోర్ ఇన్ భారత్ పోటీ చేసిన అన్ని స్థానాల్లో భారీ మెజారిటీతోటి గెలుపొందటం, 100% స్ట్రైకింగ్ రేట్, 100%. అంటే మన మీద ఎంత విశ్వసనీయత ఉంది, అంటే ఎంత విశ్వాసం ఉంది ప్రజలకి, ఎంత నమ్మారు, ఇది వాళ్ళు చేసి చూపించారు. 2019లో ఎలక్షన్లు అయిపోయిన వెంటనే మేము తప్పు చేసాం, మేము నీకు నిలబడతాం అని చెప్పి అది ఈ రోజున మనకి మద్దతుగా నిలిచిన ప్రజలందరికీ కూడా ఇంకొక మారు చాలా చాలా ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే 2 పార్లమెంట్లు పెట్టాం. అంటే దాదాపు మీరు చూస్తే 2 పార్లమెంట్లు మనం ఇవి తీసుకుని దాదాపు ఒక 45 స్థానాల్లో మన ప్రభావితం ఉన్నట్టు మనం ఖచ్చితంగా డైరెక్ట్గా. అలాగే మన టీడీపీ, మన ఎన్డీఏ కూటమిలో మిగతా పార్టీల విజయానికి కూడా మేము ఎంత బలంగా నిలబడ్డామో మీ అందరికీ తెలుస్తుంది. ఓట్ ట్రాన్స్ఫర్ ఎంత బాగా జరిగిందో, ఫస్ట్ టైం చాలా అవేకెండ్ ఓటింగ్ జరిగింది, చాలా రెస్పాన్సిబుల్ ఓటింగ్ జరిగింది. వీళ్ళందరూ న్యూ జనరేషన్. అసలు యువత ఎంత నమ్మారంటే అర్ధరాత్రి వాళ్ళకి 12 అయినా కానీ 11 అయినా కానీ ఆ ఎండలో మండుటెండలో నిలబడి మధ్యాహ్నం నుంచి వాళ్ళ క్యూలు వాళ్ళకి వంతు వచ్చే వరకు అలా నిలబడి మరి ఓట్లేసారు. అంటే ఇవన్నీ చాలా చాలా బాధ్యతనిచ్చాయి. అలాగే ఈరోజు మనం మాట్లాడుకున్నప్పుడు కూడా రేపు మన పవర్ షేరింగ్ ఏంటి ఇవన్నీ కూడా మీకు తెలియజేస్తాను. ఇది మన ప్రతి ఒక్కరికి నా ఉద్దేశం మనందరం అందుబాటులో ఉండాలి. అది మీరు మనందరం కలిపి ఒక సమిష్టిగా ఒక నిర్ణయం తీసుకుందాం, ఒక కమిటీగా ఏర్పడి ఎన్ని రోజుల్లో మనం నియోజకవర్గంలో అందుబాటులో ఉండాలి. అలాగే ప్రభుత్వానికి సంబంధించి సమస్యలకు సంబంధించి ప్రజలకి ఎంతంత ఏ అవసరాలు ఉంటే మనం ఎలా అనుసంధానం చేసుకోవాలి మిగతా మన ఎన్డీఏ పార్ట్నర్స్ తోటి. అలాగే కేంద్రంలో ఇప్పుడు మనకి చాలా చోట్ల మన నియోజకవర్గాల్లో బ్రిడ్జ్ ఒక్కోసారి ఓవర్ బ్రిడ్జెస్ కానీ ఇవన్నీ కేంద్ర పరిధిలో ఉంటాయి. అవన్నీ మీరు చేయాల్సింది ఏంటంటే మన నియోజకవర్గపు సమస్యలు ప్రాధాన్యత యాజ్ పర్ ప్లీజ్ ప్రయారిటైజ్ చేసి మనం కొన్ని కేంద్రం ద్వారా జరిపించాల్సినవి ఉంటే అది చేద్దాం. అలాగే ఇది మనం దేనికోసమైతే నిలబడ్డామో మాట ఇచ్చామో వాటికి నిలబడతాం. అలాగే పాలకొండకి మనం వెళ్ళినప్పుడు అక్కడ ఏనుగులు వచ్చి పంట పొలాలు ధ్వంసం చేస్తాయి. ప్రతి చిన్న చిన్న సమస్య, అలాగే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ వీటికి చాలా తక్కువ నిధులతోటి 20-25 కోట్లతో అయిపోయే పనులు చాలా ఉన్నాయి. అండ్ మేజర్గా మన ఎలక్షన్స్లో మనం చెప్పింది విద్య, వైద్యం, ఉపాధి, సాగునీరు, తాగునీరు అండ్ లా అండ్ ఆర్డర్. ప్రజల మాన ప్రాణ ఆస్తుల సంరక్షణకి మనం చాలా చాలా జవాబుదారీతనంగా ఉండాలి. అలాగే మనకిచ్చింది ఇది, ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్ వచ్చింది, అది మనం అందరం అర్థం చేసుకోవాలి. పాత తరం రాజకీయాల్లాగా కూర్చోబెట్టి మన పవర్ని ఎక్సర్సైజ్ చేస్తామంటే కుదరదు. ఎందుకంటే ప్రజలు ఎంత మద్దతుగా నిలబడ్డారో వాళ్ళు అంతే బలంతో మనం నిలదీయగలరు. అది మనం దయచేసి మర్చిపోతుంది, నాతో సహా నేను మర్చిపోదాన్ని. అందుకని లెటర్స్ బి వాళ్ళు ఒకసారి కోపంతో ఒక మాట మాట్లాడినా అసహనంతో అది మనం భరించాలి తప్ప. అలాగే విమర్శించేటప్పుడు కూడా దయచేసి అది పర్సనల్ అటాక్స్ ఎవరికి వెళ్ళకండి. వాళ్ళని మీరు చూశారు కదా, పోయినసారి ఆయన గత ప్రభుత్వాన్ని హ్యాండిల్ చేసిన ముఖ్యమంత్రి గారు ఎన్ని మాట్లాడి నేను ఎందుకు స్పందించలేదు వ్యక్తిగతంగా అంటే అది ఆ ప్రెసిడెంట్ ఆపేద్దామని మనం ఎక్కడ చేయాలి. అలాగే పార్టీ ఒకటి మనందరం చేయాల్సింది ఒకటి టైమ్స్, ఒకటి పంక్చువాలిటీ, సరైన సమయానికి రావడం. మీరు కావాలంటే గంట ముందు రండి. నైట్ 1:30, 2:30 అని పడుకునేటప్పటికి. ఎందుకంటే ఇది మనం 5 సంవత్సరాల కాలాన్ని ఎంత సద్వినియోగం చేసుకోగలం దాని మీద ఆధారపడి ఉంటుంది భవిష్యత్తు. దయచేసి మనందరం నియమావళిని పాటిద్దాం. కొంత మనలో కూడా మనం వన్స్ ఇన్ ఎ వైల్ మనందరం కూర్చొని మేబీ ఓవర్ లంచ్, ఒక ఈవినింగ్ ఒక చాయ్ పే చర్చ లాగా ఏమేం చేయాలి. అలాగే మనం కూడా కొంత కలుపుగోలుతనం చూపించాలి మిగతా పార్టీలు, మన ఎన్డీఏ కానీ బీజేపీ, మన ఎన్డీఏ పార్ట్నర్స్ అందరికీ కూడా. అంటే మీరు మనం ప్రత్యేకించి మనం ఎక్స్క్లూజివ్గా ఉండకుండా అందరితో మమేకం అవ్వాలి. అట్ ద సేమ్ టైం మనం నాట్ లూజింగ్ అవర్ ఐడెంటిటీ. అందుకని ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు మనం ఢిల్లీలో మనం చేసినట్టుగా మన ప్రధానమంత్రి గారి పేరుని నన్ను కూడా ప్రతిపాదించినట్టుగా
ఈ రోజున రాష్ట్ర ఎన్డీఏ నాయకులు మనం ఎన్నుకోవాలి. మీ అందరికీ ఇంకొక మారు ధన్యవాదాలు తెలుపుకుంటాం. థ్యాంక్ యూ. జై హింద్. అసాధ్యాన్ని సాధ్యం చేసినందుకు మనస్ఫూర్తిగా మనందరి తరఫున మరొకసారి మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ సమావేశానికి హాజరైనట్టు మనం ఇదొక ఫార్మాలిటీ పూర్తి చేయాలి. ముందుగా నిమ్మక్క జయకృష్ణ గారు పాలకొండ, థ్యాంక్ యూ. అదేవిధంగా లోకం మాధవి గారు నెల్లిమర్ల, వంశీకృష్ణ శ్రీనివాస్ గారు విశాఖపట్నం నుంచి, కొంతాల రామకృష్ణ గారు అనకాపల్లి నుంచి, పంచకల రమేష్ బాబు గారు పెందుర్తి నుంచి, సుందరపు విజయ్ కుమార్ గారు, నానాజీ గారు, వెంకటేశ్వరరావు గారు, దేవ వరప్రసాద్ గారు, శ్రీ గిడ్డి సత్యనారాయణ గారు, శ్రీ బత్తుల బలరామకృష్ణ గారు, శ్రీ కందుల దుర్గేష్ గారు, శ్రీ నాయకర్ గారు, శ్రీ రామాంజనేయులు గారు, శ్రీ బోల్సెట్ శ్రీను గారు, శ్రీ పచ్చమట్ల ధర్మరాజు గారు, శ్రీ బాలరాజు గారు, పెద్దలు బుద్ధప్రసాద్ గారు, శ్రీ ఆర్వ శ్రీధర్ గారు, ఆర్వ శ్రీనివాసులు గారు. సో మీరందరూ కూడా హాజరై సంతకాలు చేసి మన పార్టీ అధ్యక్షులు గారిని బలపరిచినందుకు మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, ప్రెసిడెంట్ గారు అన్నట్టు మనం ఆ సమావేశానికి వెళ్ళాలి కాబట్టి ఈ సమావేశం ఇంతటితో ముగించుకుందాం. ముందు ప్రెసిడెంట్ గారికి సన్మానం చేద్దాం మనందరం కలిసి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇప్పటి వరకు క్యాంప్ ఆఫీస్ లేదు. ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకుని 6 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు క్యాంప్ ఆఫీస్ ఏర్పాటు చేసుకోలేదు. గత ప్రభుత్వ హయాంలో ప్రగతి భవన్ క్యాంప్ ఆఫీస్గా ఉండగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఆ భవనాన్ని ప్రజాభవన్గా పేరు మార్చి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారిక నివాసంగా మార్చారు. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి ఏమైనా సమీక్షలు నిర్వహించాలంటే తన ఇంటి నుంచి లేదా సెక్రటరియట్ నుంచి చేస్తున్నారు. అయితే క్యాంప్ ఆఫీస్ కోసం పలు బిల్డింగ్లు పరిశీలించినా ఏదీ కార్యరూపం దాల్చలేదు. పైగా ప్యాలెస్, మరి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రం తదితర బిల్డింగులు చూసినా ఆఫీస్ ఏర్పాటు చేయలేదు. ఈ నేపథ్యంలో పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ను క్యాంప్ ఆఫీస్లో వాడుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి డిసైడ్ అయ్యారు. రెగ్యులర్ రివ్యూలకు ఈ బిల్డింగ్ని వినియోగించుకోనున్నారు. ప్రస్తుతం క్యాంప్ ఆఫీస్ లేకపోవడంతో ఇప్పటికే అన్ని సౌకర్యాలతో ఉన్న కమాండ్ కంట్రోల్ సెంటర్లోని సీఎం ఛాంబర్ను సమీక్షా సమావేశాల కోసం ఉపయోగించుకుంటున్నారు. తెలంగాణలో రేపటి నుంచి స్కూళ్లు ప్రారంభం కానున్నాయి. అందుకు విద్యాశాఖ అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇక పిల్లల చదువులంటే తల్లిదండ్రులకు తడిసి మోపడవుతోంది. కార్పొరేట్ స్కూళ్లలో లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య లభించదని అపోహ ప్రజల్లో ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎం రేవంత్ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. లక్ష్య సాధనకు లక్షల రూపాయల ఫీజులు కట్టి కార్పొరేట్ స్కూళ్లకే వెళ్ళక్కర్లేదని చెప్పారు. సర్కార్ బడిలో చదివి కూడా సత్తా చాటొచ్చన్నారు. అలా నిరూపించిన విద్యార్థులకు అభినందనలంటూ ట్వీట్ చేశారు. మట్టిలో మాణిక్యాలు మన విద్యా కుసుమాలు. లక్ష్య సాధనకు లక్షల రూపాయల ఫీజులు కట్టి కార్పొరేట్ స్కూళ్లకే వెళ్ళలక్కర్లేదు. సర్కార్ బడిలో చదివి కూడా సత్తా చాటగలమని నిరూపించిన విద్యార్థులకు నా అభినందనలు. వారి భవిత ఉజ్వలంగా ఉండాలని, ఉన్నత శిఖరాలను అందుకోవాలని ఆకాంక్షిస్తున్నానంటూ రేవంత్ ట్వీట్ చేశారు. రాష్ట్రంలో అభివృద్ధిని సమిష్టిగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి 175 సీట్లకు గాను అద్భుత మెజార్టీతో 164 సీట్లలో విజయం సాధించిందని, అలాగే లోక్సభ ఎన్నికల్లోనూ 25 సీట్లకు గాను 21 ఎంపీ స్థానాలను కూటమి గెలుచుకుందని చెప్పారు. మంగళవారం విజయవాడలోని ఏ కన్వెన్షన్ సెంటర్లో కూటమి శాసనసభాపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి టీడీపీ అధినేత చంద్రబాబు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ కూటమి విజయం యావత్ దేశానికి స్ఫూర్తిగా నిలిచిందని వ్యాఖ్యానించారు. కూటమి అంటే ఎలా ఉండాలో, ఎలా పనిచేయాలో కలిసికట్టుగా చూపించామని చెప్పారు. రాష్ట్రంలోని 5 కోట్ల మంది ప్రజలు కూటమి మంచి పాలన అందిస్తుందని నమ్మకం పెట్టుకున్నారని జనసేనాని గుర్తు చేశారు. అందువల్ల కక్ష సాధింపులు, వ్యక్తిగత దూషణలకు ఇది సమయం కాదని సూచించారు. తూర్పు ఆఫ్రికాలోని మాలావిలో ఓ విమానం అదృశ్యమైంది. మాలావి డిఫెన్స్ ఫోర్స్కు చెందిన ఈ విమానంలో వైస్ ప్రెసిడెంట్ సౌలోస్ క్లాస్ చిలిమాతో పాటు మరో 9 మంది ఉన్నారు. స్థానిక కాలమానం ప్రకారం సోమవారం ఉదయం 9:15 విమానం షెడ్యూల్ ప్రకారం గమ్యస్థానానికి చేరుకోలేదు. ఉదయం 10:02 ముజు అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండింగ్ కాకపోవడంతో విమానం అదృశ్యమైనట్లు అధ్యక్ష కార్యాలయం పేర్కొంది. రాజధాని నగరం లిలాంగ్వే నుంచి అది బయలుదేరిందని తెలిపింది. రాడార్తో విమానానికి సంబంధాలు తెగిపోయాయని, కాంటాక్ట్ కోసం ఏవియేషన్ అధికారులు చేసిన ప్రయత్నాలని విఫలమయ్యాయని మాలావి అధ్యక్ష కేబినెట్ కార్యాలయం ఒక ప్రకటనలో వివరించాయి. కాగా విమానం కోసం మాలావి అన్వేషణ కొనసాగుతోంది. సెర్చ్ రెస్క్యూ ఆపరేషన్ కు అక్కడి ప్రభుత్వం ఆదేశించింది. కాగా అదృశ్యమైన విమానంలో చిలిమా భార్య మేరీ, యునైటెడ్ ట్రాన్స్ఫర్మేషన్ మూవ్మెంట్ పార్టీకి చెందిన పలువురు అధికారులు ఉన్నారు.
పాన్ ఇండియా మూవీ కల్కి 2898 AD జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. ప్రభాస్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్ర ట్రైలర్ నిన్న రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈ ట్రైలర్ గురించి చర్చ నడుస్తోంది. ముఖ్యంగా ఇందులో విజువల్స్ హాలీవుడ్ రేంజ్లో ఉండడంతో ఫ్యాన్స్ మామూలు హడావుడి చేయడం లేదు. సోషల్ మీడియాలో కల్కి #ట్రెండింగ్లో ఉంది. అయితే అభిమానుల జోష్ను ఇంకాస్త పెంచే న్యూస్ ఒకటి తెలిసింది. కల్కి సినిమా నుంచి మరో ట్రైలర్ను కూడా మూవీ టీం రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం. మూవీ టీం 2 నిమిషాల 30 సెకండ్ల నిడివి గల మరో ట్రైలర్ను కూడా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. మూవీ ప్రీమియర్కి వారం ముందు ఈ ట్రైలర్ను రిలీజ్ చేయబోతున్నారు. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. అయితే ఈ కొత్త ట్రైలర్లో మొదటి ట్రైలర్లోని కొన్ని ఉత్కంఠభరిత సన్నివేశాలతో పాటు ఇప్పటి వరకు రివీల్ చేయని కొన్ని కొత్త క్యారెక్టర్లు సీన్లు ఉండబోతున్నట్లు తెలుస్తోంది. వెస్టిండీస్ అమెరికా వేదికగా జరుగుతున్న T20 వరల్డ్ కప్ 2024లో సంచలనాల పరంపర కొనసాగుతోంది. ఆదివారం పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా 119 పరుగుల స్కోర్ను డిఫెండ్ చేసుకోగా 24 గంటల్లోని ఆ రికార్డును దక్షిణాఫ్రికా తిరగరాసింది. న్యూయార్క్ వేదికగా సోమవారం జరిగిన మ్యాచ్లో బంగ్లాదేశ్పై 113 పరుగుల స్వల్ప స్కోర్ను ఆ జట్టు కాపాడుకుంది. 114 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 109 పరుగులు మాత్రమే చేయగలిగింది. చివరి బంతి వరకు ఉత్కంఠను రేకెత్తించిన ఈ మ్యాచ్లో దక్షిణాఫ్రికా 4 పరుగుల తేడాతో చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసుకుంది. ఇక వాతావరణ విషయానికి వస్తే నైరుతి రుతుపవనాలు తెలంగాణ అంతటా విస్తరిస్తున్నాయి. ఈ నెల 5న రుతుపవనాలు ఉమ్మడి మహబూబ్ నగర్ నుంచి తెలంగాణలోకి ప్రవేశించగా ప్రస్తుతం రాష్ట్రమంతటా విస్తరించాయి. వీటి ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా 2 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నేడు రేపు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. నేడు రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయన్నారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఇక బుధవారం కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, నల్గొండ, సూర్యాపేట, సిద్దిపేట, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, యాదాద్రి, భువనగిరి, రంగారెడ్డి, సంగారెడ్డి, మెదక్ జిల్లాలో ఓ మోస్తరుగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఏబీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.